తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ద్రౌపది షాపింగ్ కాంప్లెక్స్ లో 4 దుకాణాలపై రేకులను కట్ చేసి దుండగులు లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. 4 సెల్ ఫోన్లు, 2000 రూపాయల నగదును దోచుకువెళ్లారు. చిల్లర అంగడి దుకాణంలో 4000 రూపాయల నగదు ఎత్తుకువెళ్లారు. పట్టణ నడిబొడ్డున ఉన్న టవర్ క్లాక్ సెంటర్ సమీపంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో దొంగతనం జరగడం, గత 2 రోజుల క్రిందట గమ్మలపాలెంలో 30 సవర్ల బంగారం చోరీ జరగడంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కడప నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతుగా 16వ తేదీ నుంచి పారిశుద్ధ కార్మికులందరూ సమ్మెలోకి వెళ్లనున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ కడప నగర కమిటీ అధ్యక్షులు సుంకర రవి వెల్లడించారు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలకు మద్దతుగా పారిశుద్ధ కార్మికులు కడప నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకర రవి మాట్లాడుతూ జీవో నెంబర్ 36 ప్రకారం కార్మికులకు 24,500 రూపాయల జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని అన్నారు. పదవి విరమణ వయస్సును 66 సంవత్సరాలకు పెంచడంతో పాటు అన్ని రకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపు చేయాలని అన్నారు. ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ మహానగరంలో దాదాపు 20 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. కడప నగరానికి సంబంధించి, కడప జిల్లాకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలలో 2 రోజులుగా సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు 2వ రోజుకు చేరుకునింది. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కారం దిశగా ఆలోచించకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కాబట్టి మేము ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు మా వేతనాలు పెంచాలని రోడ్లపైకి వచ్చినాం. కాబట్టి ఈరోజు మేమేం గొంతెమ్మ కోరికలు కోరడంలే. ఈరోజున్న ధరలు ఎట్లున్నాయి, పప్పు, ఉప్పు, మిరకాయ ఎట్లుంది, స్కూల్ ఫీజులు ఎట్లున్నాయి, పాల లెక్క ఎట్లుంది, లేకపోతే మిగతా హాస్పిటల్ ఖర్చులు ఎట్లున్నాయి, ఈరోజు మా జీతం ఎంత 13,087 రూపాయలతో ఎవరైనా ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఎవరైనా ఈ జీతంతో బతకగలరా? నేను సవాలు విసురుతా ఉన్నా. మీరు బతికి చూపిస్తే గినా నేను మీ కాళ్ళు పట్టుకుంటా. ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు 6 సంవత్సరాలుగా వేతనాలు పెంచండి మహాప్రభు అని జీవో నెంబర్ 36 అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఎంత ప్రాధాయపడతా ఉన్నా, వేడుకుంటా ఉన్నా, నిరసనలు చేస్తూ ఉన్నా, ధర్నాలు చేస్తూ ఉన్నా, పట్టించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇంతవరకు పే రివిజన్ కమిషన్ కూడా వేయలేదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని. ఈరోజు ఏమన్నా మున్సిపాలిటీలు కానీ, ప్రభుత్వాలు కానీ అవి అమలు చేస్తూ ఉన్నాయా? ఈరోజు 5 ఏళ్ళలో, 3 ఏళ్ళలో, 2 ఏళ్ళలో పదవిలో ఉండే నాయకులకు ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు, లక్షల రూపాయలు ఈరోజు వేతనాలు ఇస్తూ ఉన్నారు. మరి జీవితాంతం 35 ఏళ్ళ సర్వీసు వరకు, 60 ఏళ్ళు, 62 ఏళ్ళ సర్వీసు వరకు మేము ఈరోజు ప్రజలకు ఊడిగం చేస్తూ ఉన్నాం. ఈరోజు మా వేతనాలు ఎట్లున్నాయి? భూమిని తాకుతూ ఉన్నాయి. మీ వేతనాలు ఎట్లున్నాయి? ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. మరి మాకు వేతనాలు పెంచాల్సిన అవసరం లేదా? మేము ఒకటే కోరుతా ఉన్నాం, జీవో నెంబర్ 36 అమలు అయ్యేంత వరకు నగరంలోకి మినిస్టర్లు, ముఖ్యమంత్రులు వస్తే ఈరోజు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేది హార్టికల్చర్ కార్మికులు. ఈరోజు లైటింగ్ బాగా ఉండాలంటే ఈరోజు లైటింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాటరు ప్రాణాలకు తెగించి ఈరోజు లైటింగ్ ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు వేతనాలు పెంచాల్సిన అవసరం లేదా? ఈరోజు ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి? కాబట్టే ఈరోజు మేము రోడ్లపైకి వచ్చి సమ్మె కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ సమ్మె ఈరోజు సాగిపోదు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఇంతవరకు చర్చలు కూడా పిలిచలే. ఈ రోజు నుంచి చెప్తా ఉన్నాం, మీరు ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిచి ఆహ్వానించి పరిష్కార దిశగా ఆలోచించకపోతే ఈ సమ్మెను మరింత ఉధృతం చేసి ఎమ్మెల్యేలు ఇళ్లు ముట్టడిస్తాం, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై గంజాయి రవాణా చేస్తున్న 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 3 కేజీల గంజాయి, 9 గ్రాముల బంగారం, 8 కేజీల వెండి, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం మేరకు ఇలా జరుగుమల్లి క్రాస్ రోడ్ వద్ద మార్నింగ్ 9 గంటలప్పుడు సమాచారం వస్తే మేము తహసీల్దార్ని తీసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది, గంజాయి రవాణా జరుగుతుందని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసి ఒక 3 వ్యక్తులు పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని అడిగితే వాళ్ళ పేరు ముఖేష్ కుమార్, వడ్లమాన శివారెడ్డి, ట్రంకు కార్తిక్ అని చెప్పి వీళ్ళ 3 పారిపోతున్నారు. వాళ్ళని పట్టుకొని చెక్ చేస్తే వారి దగ్గర ఒక్కో దగ్గర 1 కేజీ గంజాయి, సుమారు కేజీ గంజాయి మాకు, అంటే ఓవరాల్ 3 దగ్గర కలిపి 3 కేజీల గంజాయి మాకు దొరకడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడి నుంచి తెస్తున్నారని చెప్పి అడిగితే
ఈ ముఖేష్ కుమార్ అతను గుర్తులేని వ్యక్తులు ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి ఇతను మద్దిపాడులో ఉంటాడు. మామూలుగా లారీలకి డీజిల్ తక్కువ రేటు కొనుక్కుని ఎక్కువ అమ్ముకునేవాడు. ఆ సంపాదన సరిపోవట్లేదని చెప్పి అధిక సంపాదన కోసం హోటల్ నిర్మించుకునే ఉద్దేశంతో ఈ గంజాయిగా తక్కువ రేటు తెచ్చి ఎక్కువ రేటుకి అమ్ముకుంటే మరింత డబ్బులు మిగులుతాయి అని చెప్పి ఆలోచనతో ఈ యొక్క గంజాయి వ్యాపారం చేస్తుంటాడు. సో ఇతని దగ్గర కార్తీక్ అనే వ్యక్తి, శివారెడ్డి అనే వ్యక్తి కూడా ఇతనితో పరిచయం ఇతని దగ్గర గంజాయి కొనుక్కొని తక్కువ రేటు కొనుక్కొని పొట్లాలు చేసి ఎక్కువ రేటుకి వారి ప్రాంతాల్లో అమ్ముకోవాలనే ఉద్దేశంతో కొనుక్కోవడానికి ముగ్గురు కలిసి ఇవాళ జరుమూరి క్రాస్ రోడ్ దగ్గర చేసుకున్న సందర్భంలో మేము రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ విచారణలో ఈ శివారెడ్డి అని అతను గురించి విచారిస్తే అతని దగ్గర ఒక బైకు, అలాగే షైన్ బండి ఒకటి ఉంది. ఆ బండితో పాటు అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ ఇంద్ర బాబుని విచారిస్తే తన దగ్గర ఒక గుళ్ళు, అంటే గతం కూడా అతను నేరం చేసేటువంటి ప్రవృత్తి ఉంది. ఒక 65 నేరాల దాకా చేస్తున్నాడు. రీసెంట్గా ఇతను మన జిల్లాలో చూస్తే హెచ్ఎంపాడు, వెలిగెండ్ర, కొండలూరు, జరుగుమల్లి, చేమకుర్తి, కొండేపి, మన ఒంగోలు తాలూకాలో బైక్ దొంగతనం చేయడం జరిగింది. సుమారు ఇతనికి గత నేర చరిత్ర ఉంది. ఇతను చేసిన 7 నేరాలకు గాను ఇతని దగ్గర మనం సుమారు ఒక ఈ తాలిబొట్లు ఒక 9 గ్రాములు బంగారం, అలాగే 8 కేజీల వెండి ఇతని దగ్గర మనం రికవరీ చేయడం, అలాగే మోటార్ సైకిల్ ఒకటి రికవరీ చేసాము. అలాగే ఆ యొక్క వెండిని కరిగించేటువంటి ఇనుప కట్టర్ ఏదైతుందో ఇది కరిగించే మిషను, ఇనుప కట్టర్ కట్ చేసేటువంటి మిషన్లు, ఇవన్నీ కూడా సుమారు మనం ఈరోజు దగ్గర రికవరీ చేసిన సొత్తు 9,06,000 దాకా ఉంటుంది. అలాగే ఒక 3 కేజీల 100 గ్రాములు గంజాయిని కూడా దగ్గర స్వాధీనపరచుకోవడం అయింది. సో వీళ్ళని తర్వాత ఫర్దర్గా వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతాం, జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క కేసుని మా యొక్క ఎస్పీ గారు అయినటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గంజాయి అరికట్టడంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తుంది. ఆ సందర్భంలో మా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు స్వీయ పర్యవేక్షణలో, అలాగే మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నాకు వచ్చిన సమాచారం నేను, మా ఎస్ఐ గారు, వారి యొక్క సిబ్బంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మావుళ్లమ్మ, గునుపూడి సోమేశ్వర స్వామి దేవాలయాలను పొన్నూరు ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర, ఏపీఐఏసీ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజులు సతీ సమేతంగా సందర్శించారు. వీరికి దేవాలయ అధికారులు, అర్చకులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికి వారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వీరికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేర్ని నాని వ్యాఖ్యలపై మండిపడిన హోంమంత్రి అనిత. 76 ఏళ్ల వయసులోనూ రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని వ్యాఖ్య. కనిగిరిలో 3,80,00,000 వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి రవి. 4-5 నెలల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ. రైతులను ఆదుకోవాలనే తలంపే చంద్రబాబుకు లేదన్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టెట ముంచారని ఆగ్రహం.
కాకినాడలో బాధిత విద్యార్థులను పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.